మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సూర్యోసం తల్లి. సార్, జనరల్ గా ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నిద్రలేని సమస్య, ఇన్సోమియా. ఎక్కువ మంది ఇదే ప్రాబ్లంతో ఉన్నారు. అయితే మంచి చక్కటి నిద్ర కోసం ఏం చేయాలి అంటారు? ఎలాంటి చిట్కాలు ఫాలో అయితే బెటర్ అంటారు? ఎంప్టీనెస్ అమ్మా. ఎక్కువ హెవీ వర్క్ ఉంది, ఆ వర్క్ చేస్తూ ఉన్నావు, నిద్ర పడుతుందా? లేదు. ఆ వర్క్ అంతా ఫినిష్ అయిపోతే అమ్మయ్యా అని నిద్రపోతావు. అవును, అంతే కదా. ఎంప్టీనెస్ అంటే నువ్వు భౌతికంగా చేస్తున్నటువంటి జాబ్ కాదు, ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి జాబ్కి రెస్ట్ కావాలి. ఉదయం లేచిన వెంటనే 9 గంటలకు 8 గంటలకు శుభ్రంగా ఒక 4 పూలీలు, 2 వడలు, 4 ఇడ్లీలు తినేసావు. మధ్యాహ్నం శుభ్రంగా ఎవడో ఫ్రెండ్ తీసుకెళ్ళి బిర్యానీ, మంచి కాంబో ప్యాక్ బిర్యానీ లెగ్ పీసులతో పెట్టేశారు. మళ్ళీ సాయంత్రం వస్తూ ఒక పార్సెల్ తెచ్చుకున్నావు, లేదా ఆర్డర్ పెట్టావు. మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కాబట్టి ఏ ఫ్రైడ్ రైసో, మధ్యాహ్నం మటన్ బిర్యానీ తిన్నాం కాబట్టి సాయంత్రం చికెన్ లేకపోతే ఫ్రాన్స్ ఆర్డర్ పెట్టావు. ఈ వ్యవస్థలోంచి బయటకు రాగలిగితే, ఎంప్టీనెస్ ఇవ్వగలిగితే, ఖాళీ కడుపు అద్భుతమైనటువంటి రిలాక్షన్ కోరుకుంటుంది. ఈ పని అంతా అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుంటావు. 100% వర్క్ అయిపోయింది, రిలాక్స్ అయినట్టే కదా. ఎలా సార్ ఖాళీ కడుపుతో మంచిగా అమ్మ నాన్న మనకు చిన్నప్పటి నుంచి మంచిగా పుష్టిగా పెట్టి పడుకోబెట్టి, ఇప్పుడు అసలు అంటే తప్పు పిల్లలది కాదు, ఎదిగిపోయిన పెద్దవాళ్ళది కాదు. ఈ అలవాటు అంటే విపరీతమైనటువంటి వ్యామోహం, పిల్లల మీద ప్రేమ, అతి ప్రేమతో మీ పిల్లల్ని మీరే పాడు చేశారు. కొసరి తిను తిను తిను. ఇప్పటికి కూడా ఇంటికి వెళ్ళిన వెంటనే కొడుకు గ్లాసు మంచినీళ్ళు ఏమో పడుకుంటానంటే, లే అలసిపోయచ్చు, ఏమి తినకపోతే ఎట్లా, నేను కొంచెం తింటే కూడా సరిపోదు, గుడ్లు కూర ఉండేను, లేదా ఆ కూర ఉండను, ఈ కూర ఉండేను, తినమ్మా అని చెప్పేసి అని కొసరి వడ్డించి ప్రేమతో భర్తల్ని పాడు చేస్తున్నారు, పిల్లల్ని పాడు చేస్తున్నారు ఆడవాళ్ళు. మీకు మీ భర్త మీద ప్రేమ ఉంటే, మీకు లవర్ మీద ప్రేమ ఉంటే, ఈవినింగ్స్ బయటకు తీసుకెళ్ళి ఒక గ్లాసుడు పాలు, జ్యూస్ అంటే జ్యూసులు తాగకూడదమ్మా, సాయంత్రం మళ్ళీ నైట్ జ్యూసులు తాగకూడదు. శుభ్రంగా వేడి గ్రీన్ టీలో ఇలాంటివి తాగాలి. మీరు మాట్లాడుకోవడానికి స్పేస్ పెరుగుద్ది, అవకాశం ఎక్కువ ఉంటుంది. తింటూ ఉంటే దృష్టి అంతా తిండి మీదే ఉంటుంది కాబట్టి బాయ్ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళినా, గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళినా, ఎంప్టీనెస్ తో ఉంటే ప్రేమలు నిండుతాయి. కడుపు నిండా బిర్యానీలు తింటే ఆ కడుపు మంట, గ్యాస్ట్రిక్, మీ ప్రేమలు దూరం అవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రేమికుల మధ్య బంధాలు బలపడాలి అంటే ఈవినింగ్స్ బయటికి వెళ్ళినప్పుడు గ్రీన్ టీ కానీ, మిల్క్ కానీ, ఎంప్టీనెస్ మాట్లాడుకోండి, ఎక్కువసేపు మాట్లాడుకోండి, సమయాన్ని దానికి కేటాయించండి. మీరు మాట్లాడుకోవడానికి, మీ భవిష్యత్తుని ప్రణాళిక వేసుకోవడానికి పెట్టుకోండి. అప్పుడు మీకు భవిష్యత్తు అంతా క్లియర్ విజన్ వచ్చేసినప్పుడు ఇంటికి వెళ్ళినంటే మంచి నిద్ర వస్తుంది. సరే, ఇంకా ఇవన్నీ చేసినా సరే మాకు నిద్ర రావట్లేదు అనుకుంటే, పొట్లకాయ నిద్రపోవడానికి అద్భుతమైనటువంటి ఔషధం. పొట్లకాయని ఒక 200 grams పొట్లకాయని జ్యూస్ చేసుకుని, అంటే ఈ సమస్య మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టేస్తుంది అనుకున్నప్పుడు పొట్లకాయని జ్యూస్ చేసుకుని తాగండి. 200 grams డైలీ ఒక 21 days తాగేసరికి మీకు మీ ఇన్సోమేనియాకి రీజన్స్ చాలా ఉంటాయి. మీ శరీరంలో బ్లోటింగ్, కడుపు ఉబ్బరంగా ఉండటం, తిన్నది అరగకపోవడం, ఈ సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే కంఫర్ట్స్, డొమెస్టిక్ లైఫ్, వీటిలో ఇబ్బందులు ఉన్నా కూడా అది మనసుని తొలిచేస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరో ఏదో అంటారు, అది మనసులో తిరుగుతూ ఉంటుంది, అవి కూడా క్లియర్ చేసేస్తుంది పొట్లకాయ. అలాగే తల్లిదండ్రుల మధ్య, తల్లికి బిడ్డకి ఉండాల్సిన మధ్య రిలేషన్ ఏదో బ్రేక్ అయి ఉంటుంది, ఆ మాతృత్వానికి సంబంధించినటువంటి వెలితి, దాన్ని కూడా ఈ పొట్లకాయ క్లియర్ చేసేస్తుంది. పొట్లకాయతో వీలైతే ఒక నిమ్మ చెక్క తొక్కలతో సహా వేసేసుకుని జ్యూస్ చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. అలాగే మీకు ఆడవాళ్ళకి నిద్ర పట్టట్లేదు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఉంటుంది, దానిని కూడా బాగు చేసేస్తుంది ఈ పొట్లకాయ జ్యూస్. మీ భావోద్వేగాలు అంటే ఏదైనా అంటే సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి ఎక్కువ ప్రతిదీ మనసుకు తీసేసుకుంటారు. అలా మీకు తెలియకుండా మీ లోపల చేరిపోయినటువంటి వ్యర్థాలు, మానసిక వ్యర్థాలు, మాటలు, ఎవరో అబ్యూస్ చేశారు, మీ గురించి కాకపోయినా మీ గురించి చెడు ప్రచారం చేశారు, ఇలాంటివన్నిటిని కూడా పొట్లకాయ క్లియర్ చేసేస్తుంది.
పొట్లకాయ జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా మీరు సెన్సిటివ్ స్థితి నుంచి స్ట్రాంగ్ స్థితికి వస్తారు. మీ మనసు మీ కంట్రోల్లో ఉంటుంది, మీ అధీనంలో ఉంటుంది. అప్పుడు అద్భుతమైనటువంటి నిద్ర మీ సొంతం. చందమామ వచ్చి జోల పాడినట్టు నిద్రపోతారు, నో డౌట్. అవును, దానికంటే ముందు మనం ఎక్కువగా తినకూడదు. అస్సలు తినకూడదు, ఎక్కువగా తినకూడదు కాదు, అస్సలు తినకూడదు. ఒక పల్లి లోపలికి వెళ్ళి డైజెషన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక పల్లి ఎంత టైం పడుతుంది? నవిలిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ బ్లాడర్లోంచి ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అంత టైం పడుతుంది. ఒక పల్లి తిన్నా, ఒక పల్లీలో ఉండ తిన్నా, గుప్పెడు పల్లీలు తిన్నా ఒకటే టైం, 4 hours. తక్కువ తినమ్మా కాదు, అసలు తినకూడదు. అక్కడ తేలికగా అరిగిపోవాలి. ఒక అరగంటలో అరిగిపోయేది ఏమన్నా ఉందా అంటే జావా. అప్పటికే మీరు ప్రాసెస్ పలచగా చేసేసి ఉన్నారు కాబట్టి దాన్ని డైజెస్ట్ చేయడానికి సిస్టమ్కి ఎక్కువ టైం పడుతుంది. అందుకని నేను పాలు ప్రిఫర్ చేస్తాను. కంపల్సరీ పాలు మీ శరీరంలో మూన్‌ని యాక్టివ్ చేస్తుంది. డేలో సన్ను యాక్టివ్ చేయాలి. అందుకని సన్ యాక్టివ్నెస్ ఎక్కువైపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం డేలో పల్చటి మజ్జిగిస్తాం సన్ యాక్టివ్ అవ్వడానికి. మూన్ యాక్టివ్ అవ్వాలంటే మిల్క్ కంపల్సరీ తీసుకోవాలి, పాలు తాగాలి. అంటే చాలా మంది పాలలో లాక్టిక్ యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి, తాగకూడదు, పడదు అంటారు. ఎసిడిటీ, మీ బాడీలో ఎసిడిటీ ఎక్కువ అయిపోతే పాలు పడవు, పడని పదార్థాలు వస్తాయి. దాన్ని తగ్గించేసుకుంటే పడని పదార్థం అంటూ ఏది లేదు. ప్రకృతిలో అన్నీ ఉన్నాయి. ప్రకృతిలో మన కోసం సృష్టించింది. మనకి పడట్లేదంటే ఏదో మనం చేసిన పొరపాటు ఉంటుంది. దాన్ని బాగు చేసేసుకుంటే అన్నీ పడతాయి. నీకు పడుతున్నది, ఇప్పుడు ఒకే గదిలో ఉన్నావు, ఇక్కడ నీకు తుమ్ములు వస్తున్నాయి అంటే ఆ గాలి నీకు పడట్లేదంటే నీకు ముక్కులో లోపం ఉంది. ఏసీ వల్ల తుమ్ములు వస్తున్నాయంటే ఇక్కడ ఉన్న నలుగురికి తుమ్ములు రావాలి. నీకు మాత్రమే తుమ్ములు వస్తున్నాయంటే నీకు పడట్లేదు అంటే నువ్వు ముక్కుని పాడు చేసి, ముక్కుని బాగు చేసేస్తే ఇదే వాతావరణం నీకు కూడా సరిపోతుంది. అలా మనం మన చెడిపోయిన మనసును బాగు చేసుకోవాలి అంటే పొట్లకాయ, పాలు కంపల్సరీ మన మన లైఫ్ స్టైల్లో ఉండాలి. పొట్లకాయ అనేది పక్కన పెట్టేద్దాం, పాలు అనేది మన లైఫ్ స్టైల్లో ఒక భాగం, అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ బాగా ఇష్టం, సాయంత్రం తన స్వహస్తాలతో పిండుకుని తాగేడు అని చెప్పారు. అంటే పాలు తాగదగినవేగా. పాలు ప్రమాదం అని చెప్తున్నారు. ప్రమాదం ఏం లేదు, పాలు తాగకపోవడం వల్ల మనసు చెడిపోతుంది. పాలు తాగి పడుకుంటే అద్భుతమైనటువంటి మనస్సు ఏర్పడుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయరు.